గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు 2025 డిఎస్సి సెలెక్ట్ అయ్యి జాబ్లో చేరడానికి శిక్షణ తీసుకున్న రెడీగా ఉన్నటువంటి మిత్రులందరికీ శుభాకాంక్షలు. నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, ఒకటి ముందు బ్యాంక్ అకౌంట్. ఈ బ్యాంక్ అకౌంట్ అనేది మీకు ఎస్బీఐ కన్నా కూడా ఇండియన్ బ్యాంకు ఇప్పుడు గవర్నమెంట్తో ఎంఓయూ కలుపుతుంది. ఎస్బీఐలో అయితే సాలరీ ప్యాకేజ్ కింద 1 కోటి రూపాయల దాకా ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. అదే ఇండియన్ బ్యాంక్ అయితే 3 కోట్ల దాకా ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. ప్లస్ మీకు ఎప్పుడన్నా కావాలన్నా కూడా 5 రెట్లు ఓడి ఇస్తున్నారు. కాబట్టి మీరు నా సలహా ఏంటంటే, ఎస్బీఐ కన్నా కూడా ఇండియన్ బ్యాంక్లో మీ శాలరీ అకౌంట్ ఓపెన్ చేయడం చాలా ఉత్తమం. రెండో అంశం ఏంటంటే, ఇప్పుడు ఇందులో చాలామంది ఒక 40 years అబోవ్ ఉన్న కూడా సెలెక్ట్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా నా సలహా ఏంటంటే, ఇప్పుడు నేను 20 years నుంచి చేస్తున్నాను సివిల్ అసిస్టెంట్గా డైరెక్ట్. నాకే ఒక 30 లక్షలు 32 లక్షలు ఉన్నాయి ఇది సిపిఎస్ ఫండ్లో. మీరు ఇప్పుడు సర్వీస్లో చేరుతున్నారు. మీరు ఇంకో మహా అయితే 15 సంవత్సరాలు 17 సంవత్సరాలు ఉంటారనమాట. మరి అప్పుడు మీకు ఉండే ఫండ్ ఎంత అనేది చూసుకుంటే, సపోజ్ 15 లక్షలు ఉద్యోగం మహా అయితే 20 లక్షలు అవుతుంది. ఈ 20 లక్షలు రిటైర్డ్ అయ్యేటప్పుడు మీకు 60% అంటే 6 రోజులు 12 లక్షలు ఇస్తారు. మిగిలిన 8 లక్షలు మీకు ఫండ్గా ఇస్తారు. ఇది నెల ఇంత ఈఎంఐ. అలా కాకుండా ఈ రిటర్న్ అయ్యేటప్పుడు 5 లక్షల కంటే తక్కువ ఉందనుకో, ఇంకా అసలు మీకైతే ఇంకా పెన్షనే ఉండదు. డైరెక్ట్గా మీకు అంత ఇచ్చేస్తారనమాట. కాబట్టి సిపిఎస్ అనేది మీరు మహా ఘోరమైంది. మీరు అందరూ అనుకోవచ్చు గవర్నమెంట్ ఉద్యోగం అనుకుంటారు. అదేం కాదు. మీరు కూడా కాంట్రాక్ట్ బేస్తో సమానం. మీకు గవర్నమెంట్ పాత ఎంప్లాయ్ ఎవరికైతే రిటైర్డ్ అయితే 50% అన్నీ వస్తాయి, మీకైతే ఏమి రావు. కాబట్టి మీరు కూడా గవర్నమెంట్ జాబ్ అని చెప్పి విచ్చలవిడిగా లోన్లు తీసుకొని, హోమ్ లోన్లు, పర్సనల్ లోన్లు, ఇంకా స్టడీ లోన్లు ఇలాంటివి పెట్టుకున్నారనుకో, మీకు వచ్చే పావలా కూడా బ్యాంక్ కూడా మింగేస్తాడు. కాబట్టి నేనేం చెప్తానంటే, మీరు సర్వీస్లో చేరిన కాడి నుంచి ఒక ఆర్థిక ప్రణాళిక ప్రకారం ఒక 30% 20% మంత్లీ శాలరీని ఈ మనకి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోండి. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకుంటే మీకు అవి మీరు రిటైర్ అయ్యే 10 yearsకి మీకు చాలా ప్రాఫిట్ వచ్చింది అనమాట. అట్లా కాకుండా మీరు నాకైతే గవర్నమెంట్ ఉద్యోగం అని మీరు కొంచెం ఓవర్ చేశారంటే మటుకి మీకు చాలా చివరికి రిటైర్ అయ్యేటప్పటికి ఏముండవు. సో పాటిస్తారని మీకు అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ అందరికీ దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అని అంటారు.